హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్రశ్రీ క్రియేషన్స్. ఈరోజు ఈ పిండిని ఈ విధంగా కనుక తయారు చేసి పెట్టుకున్నట్లయితే వారం అంతా కూడా మనకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ టిఫిన్స్ చేసుకోవచ్చు. టిఫిన్స్ కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ టిఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. ఈ పిండితోటి దోశలు, ఊతప్పం, పొంగనాలు, పునుగులు, ఇడ్లీ ఏదైనా వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి పిండిని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనము వారం అంతా కూడా టిఫిన్స్కి వేరే వెతుక్కోని అవసరం లేదు. ఎవరికి ఏది కావాలనుకుంటే అది రెడీ చేసేయచ్చు. అయితే ఈ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నెని ఇలా తీసుకోవాలి. అందులోకి రేషన్ బియ్యాన్ని ఒక 3 గ్లాసులు వేసుకోవాలి. నేను గ్లాస్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను. మీరు కప్పుతో అయినా మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో మీరు మెజర్ చేసుకోవచ్చు. చూడండి, రేషన్ రైస్ చూపిస్తున్నాను. రేషన్ రైసు ఒకవేళ మీకు అవైలబుల్లో లేదు అనుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా ఏ రైస్ అయితే వేసుకుంటున్నారో అదే రైస్ వేసుకోవచ్చు. ఇవి రేషన్ రైస్ అనమాట. 3 గ్లాసులు రేషన్ రైస్ వేసుకున్నాము. తర్వాత అదే బౌల్లోకి నేను చూడండి మీకు ఇడ్లీ చూపిస్తున్నాను. ఇడ్లీ రైస్ అనమాట. ఇవి ఇడ్లీ రైసు డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చెన్నై ఇడ్లీ రైస్ అంటే ఇస్తారు. వీటిని ఒక 3 గ్లాసులు వేసుకుంటున్నాను. రేషన్ బియ్యము 3 గ్లాసులు, ఈ ఇడ్లీ రైసు 3 గ్లాసులు వేసుకుంటున్నాను. కరెక్ట్గా వేసుకోండి, మెజర్మెంట్స్ ఎక్కువ తక్కువ లేకుండా. పిండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పు, అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా దోశలు కానీ పునుగులు కానీ చాలా అంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట మెంతులు వేసుకోవడం వల్ల. తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాసు అటుకులు వేసుకోవాలి. నేను మీకు మళ్ళీ మెజర్మెంట్ చెప్తున్నానండి. 3 గ్లాసులు రేషన్ రైసు, 3 గ్లాసులు ఇడ్లీ రైసు, 1 గ్లాసు మినప్పప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక పావు గ్లాసు సగ్గుబియ్యము, 1 గ్లాసు అటుకులు అనమాట. ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ గిన్నెలో ఉన్న బియ్యము, మినపప్పు కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు పోసుకొని మనము 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి. సాయంకాలం నానబెట్టుకొని మార్నింగ్ అయినా సరే మనం రుబ్బుకోవచ్చు, లేదు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా సరే రుబ్బుకోవచ్చు. చూడండి, ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మంచినీళ్ళు పోసేసి రైస్ బాగా మునిగే వరకు మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము అటుకుల్లో అయితే అప్పుడే మనము వాటర్ అనేది వేయకూడదు. ఇలా మూత పెట్టేసి 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనము ఈ అటుకుల గిన్నె ఉంటుంది కదా, ఈ అటుకుల గిన్నెలో తర్వాత మనము పిండి ఎప్పుడైతే గ్రైండర్ వేసుకుంటామో అప్పుడు ఈ అటుకుల్లో వాటర్ అనేది వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి బియ్యంలో కలిపేసుకోవాలి. అటుకులు ఏమీ నానాల్సిన అవసరం ఏం లేదండి. చూడండి, 8 అవర్స్ నానిన తర్వాత బియ్యాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా నానుంటాయి. అప్పుడు మనము ఈ అటుకుల్లో వాటర్ వేసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని తీసుకెళ్ళి ఈ బియ్యంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అటుకులు ఏమి నానాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గ్రైండర్లో వేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత నానబెట్టుకున్న బియ్యము, అటుకుల్ని గ్రైండర్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి పిండి అనేది. తర్వాత చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండి చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగాని రుబ్బుకున్నట్లయితే మనము ఈ పిండితోటి ఇడ్లీ, దోశల్లో చాలా వెరైటీస్ వేసుకోవచ్చండి. రెగ్యులర్గా వేసుకునే మన దోశల కన్నా ఇలా పిండిని కానీ తయారు చేసి వేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండి అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత మనకు మరుసటి రోజుకి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ పిండిని పక్కన ఉంచేసి మిగిలిన పిండిని వేరొక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఆ పిండిలో మనము ఒక ఎండుమిర్చి కానీ వేసుకున్నట్లయితే పిండి అనేది పులుపు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా పొంగిపోకుండా కూడా ఉంటుంది. ఇలా ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా 8 అవర్స్ ఒక నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మీకు పిండిని చూపిస్తున్నాను చూడండి.
ఇలా ఉంటుంది. ఇలా బాగా ఫర్మెంటేషన్ అవుతుందన్నమాట పిండి. చూడండి చూపిస్తున్నాను ఎంత బాగా పులిసిందో. ఈ విధంగా పులిస్తే ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగా వస్తాయి. ఈ విధంగా పులిసిన తర్వాత ఫస్ట్ రోజు అయితే ఇడ్లీ పెట్టుకోండి, ఎందుకంటే రెండో రోజుకి కొంచెం పిండి పులిపెక్కుతుంది, అప్పుడు ఇడ్లీ అనేది అంత రుచిగా ఉండదు. ఇలా పొద్దున్నే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలి. అవసరం ఉన్నంత మేరకు మాత్రమే వాటర్ వేసుకోండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఈ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక రేకులో ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండి అంతా కూడా ఇందులో వేసేసుకొని మనము ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ అనేది చూపిస్తున్నాను చూడండి. మీకు ఇడ్లీ ఉడికిందో లేదో తెలియడం కోసం ఒక చాకుతో ఈ మధ్యలో ఇడ్లీ చూడండి చిన్న గుచ్చాను నేను. ఇలా చాకుతో గుచ్చినట్లయితే ఇడ్లీ ఉడికింది లేనిది తెలిసిపోతుంది. ఈ చాక్కి పిండిగాని అతుక్కున్నట్లయితే ఇడ్లీ ఇంకా ఉడకలేదని, చాక్కి ఏమి అతుక్కోకుండా పక్కకు వచ్చేసినట్టయితే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిందని. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇడ్లీలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. చూడండి ప్లేటుకు కూడా అస్సలు అతుక్కోదు. నేను చూపిస్తాను మీకు ప్లేట్ కూడా, ఇడ్లీ ప్లేట్ కూడా చూపిస్తాను. ఇలా కానీ రెడీ చేసుకున్నట్లయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ లేకపోతే చూడండి ప్లేట్కి కూడా ఏమి అతుక్కోకుండా నీట్గా వచ్చేసింది. ఇడ్లీ కూడా మీకు తుంచి చూపిస్తాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ అనేది చాలా స్పాంజీగా వస్తుంది చూడండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. తర్వాత ఇదే పిండితోటి దోశలు కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. మనము ఇడ్లీ పెట్టుకోగా మిగిలిన పిండిలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని రెగ్యులర్గా మనం దోశ బ్యాటర్ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆనియన్ని ఇలా మధ్యకి కట్ చేసి దోశ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసి రుద్దినట్లయితే మనము దోశ వేసుకున్నప్పుడు దోశ ప్యాన్కి అతుక్కోకుండా దోశ అనేది ఈజీగా వస్తుంది. అంతేకాకుండా దోశకి మంచి కలర్ వస్తుంది. దోశ ప్యాను హీట్ అయిన తర్వాత ఒకసారి సిమ్లో పెట్టేసుకొని దోశ అనేది వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి. చూడండి దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. ఇదే పిండితో కారం దోశలు కానీ, ఎగ్ దోశలు కానీ, ఉత్తప్పము ఏదైనా సరే ఎన్ని వెరైటీస్ అయినా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ దోశలు అనేది రెండు వైపులా అయినా సరే కాల్చుకోవచ్చు, లేదా అంటే మీకు ఇష్టం లేకపోతే వన్ సైడ్ అయినా సరే కాల్చుకోవచ్చు. లేదు దోశ అనేది మీకు మందంగా రావాలి అనుకున్నట్లయితే బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా కలుపుకున్నట్లయితే అలా మెత్తగా కూడా చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకుంటే కాస్త పల్చగా వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తుంది దోశ అనేది. ఇది ఈ పిండితో పునుగులు వేసుకున్నట్లయితే మనము రెగ్యులర్గా బయట కొనే పునుగుల కన్నా ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. Thank you for watching.